హాయ్ అందరికీ నమస్తే. ఇవి పిస్తా పప్పు తాలూకా డొల్లలు. ఇవి ఒక కార్డు తీసుకుందాం. ఇలాగా వేస్ట్ కార్డు తీసి ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకుందాము. ఇలా సర్కిల్స్ అయ్యాక గమ్ము ఫెవికాల్ పెట్టి ఆ పిస్తా పప్పు డొల్లలు కప్స్ ఉన్నాయి కదా, అవి మనం ఇలాగా స్టిక్ చేసుకుందాము. ఇలా తయారవుతుంది. ఇలాగా మరికొన్ని తయారు చేశాను, ఇలాగా ఫ్లవర్స్ లాగా అనమాట. ఇప్పుడు ఇంకో ప్లేట్కి ఇలా చుట్టూ అంటించాను. అవి మొత్తం దగ్గరగా ఇవి ప్రసాదాలకు వచ్చే కప్స్ అన్నమాట. వీటికి ఇలాగా అంచులకి అంటించాను క్రాస్గా. ఇలా 2 కప్స్ తయారు చేశాను. ఇప్పుడు వాటి అన్నిటికీ అందంగా కలర్స్ వేసుకుందాం. ఇలా కలర్స్ వేసుకున్నాక చాలా నీట్గా వచ్చింది. చూడండి, ఫ్లవర్స్ పూజలప్పుడు డెకరేషన్గా బాగుంటాయి. పండగలప్పుడు ఈ పళ్ళెం కూడా అలా కలర్ చేశాను, పెయింట్ చేశాను అనమాట. ఫెస్టివల్స్ అప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మనం నీట్గా ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు. పూజలప్పుడు గట్రా చూసారా, అంత అందంగా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఇది ఒక వాచ్కి వచ్చిన బాక్స్ గట్టిగా ఉంటుంది కదా. ఇలా డెకరేషన్ చేసుకుందాము. కుందన్స్తో డెకరేషన్ చేసుకొని నీట్గా పెట్టుకొని ఉంచుకుంటే ఫెస్టివల్స్కి, ఏదైనా డెకరేషన్స్కి, మనం ఫంక్షన్స్కి, పూజలప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. స్పాంజ్ క్లాత్స్ అవన్నీ కింద బేస్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ కావాలంటే ఎవరికైనా అందులో గిఫ్ట్ పెట్టి కూడా మనం గిఫ్ట్ బాక్స్లో చాలా అందంగా ఉంటుంది ఇవ్వడానికి. గిఫ్ట్ బాక్స్గా తయారు చేసేస్తే వాళ్ళకి చూడటం చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. కప్ అనమాట, అలా డెకరేషన్ చేశాను. ఎనీ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు మనం. కుందన్సే కాదు, మన దగ్గర ఉన్న మెటీరియల్స్ ఏవైనా, చిప్స్, బీడ్స్ అలాంటివి ఏవైనా మనం అంటించి డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూజా డెకరేషన్స్ కాకి ఇలా షర్ట్ చేసుకోవచ్చు. దేవుడి ఫోటో పెట్టి ఏవైనా, ఓకేనా. ఇది A4 షీట్ పేపర్ ఫ్లవర్స్ తయారు చేశాను. పూజలప్పుడు ఫోటోల పక్కన అందంగా నీట్గా పెట్టుకోవచ్చు. అలా షర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి చార్ట్స్తో బ్యాడ్జెస్ తయారు చేశాను. రామనామాలు, సీతానామాలు, ఆంజనేయ స్వామి నామాలు బ్యాడ్జెస్ నోములకి వాటికి వాడుకోవచ్చు ఇలా తయారు చేసి. అలాగే వాటి కటింగ్ పీసెస్తో, ఆ చార్ట్స్తో కటింగ్ పీసెస్తో ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ తయారు చేశాను. ఏది వేస్ట్ కాకుండా పడకుండా అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కమెంట్.